నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ రాయకల్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాయకల్ మండలంలో రామోజీపేట గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే మండలంలోని ఇటిక్కల గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న పల్లె దవాఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకంలో భాగంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తానని, కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. అన్న సైడ్కి వెళ్ళి కొట్టండి. ఎంగడన్నా సైడ్కి వెళ్ళి అంతలా గ్రామంలో పల్లె దవాఖానా భూమి పూజ కార్యక్రమం, దీన్నే ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంగా కూడా పిలువబడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న కార్యక్రమానికి భూమి పూజ చేస్తున్న సందర్భంలో ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మరి శాసనసభ్యునిగా రెండవసారి గెలిచిన తర్వాత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అందరి సహకారం తీసుకొని, మా స్థానిక నాయకుల సహకారం తీసుకొని రాయకల్ మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇది అత్యంత పెద్ద మండలం, చాలా మారుమూల గ్రామాలు కూడా ఉన్నాయని చెప్పి, ముఖ్యంగా వైద్య సదుపాయం ప్రతి చోట అందాలని ఒక డాక్టర్గా రాష్ట్రంలో గురించి నాకు ఐడియా లేదు, కానీ ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉంటే అందులో అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గం తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా బోర్దపల్లి కావచ్చు, ధర్మాజపేట కావచ్చు, మన ఇట్క్యాల్, అయోధ్య, అల్లీపూర్, ఈ రకంగా చాలా చోట్ల మనం దవాఖానాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మొన్ననే స్కూల్లో కూడా సైన్స్ ల్యాబ్, సీసీ రోడ్స్, ఎస్సీ సబ్ ప్లాన్లో, ఈజీఎస్లో చేయడం జరిగింది. దాంతోపాటుగా పిఎంజిఎస్ఐలో రాష్ట్రం అదేవిధంగా కేంద్రం కలిసి కోట్ల రూపాయల బ్రిడ్జ్ మంజూరైంది, దాదాపు 9 కోట్లది. అది కూడా అతి త్వరలో పూర్తిగా వస్తుంది. కొద్దిగా ఆగింది. చెక్ డ్యామ్ కూడా కొంచెం రిపేర్ ఉన్నది, మిగతా చెక్ డ్యామ్ కూడా పూర్తయింది. ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా నిరంతరం కృషి చేస్తున్నాం. దాంట్లో అందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ ప్రమోద్ గారు, సతీష్ గారు, రవీందర్ గారు, సిబ్బంది అందరికి, ఆయమ్మలకు, ఆశమ్మలకు, డాక్టర్లకు, ఏఎన్ఎం గారికి అందరికీ, అదేవిధంగా గ్రామ పెద్దలు, మాజీ ఎంపీపీ అన్న గంగారెడ్డి గారికి, వీడీసీ చైర్మన్ గారికి, గ్రామ మాజీ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, డైరెక్టర్లకు, పిఎస్సీ చైర్మన్ మల్లారెడ్డి గారికి, వైస్ సభ్యులు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గారికి, అందరూ కూడా పేరు పేరున పాత్రికేయ మిత్రులకు, అధికారులందరూ కూడా, మా ఎంపీడీఓ గారు అందరూ వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఏదైతే ఇటిక్యాల గ్రామంలో పల్లె దవాఖానా ఏర్పాటు చేసుకుంటున్నాము, ఈ మండలంలోని అత్యంత పెద్ద గ్రామానికి చాలా అవసరం. రకరకాల కారణాలు పల్లె దవాఖానాలు చాలా చోట్ల రాలేదు. మరి ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఒక శాసనసభ్యునిగా గెలిచి, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏదైతే పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాయో, మీరు గెలిపించిన శాసనసభ్యునిగా ఈ జిల్లాలో కాదు, ఉమ్మడి జిల్లాలో అత్యధిక పల్లె దవాఖానాలు ఎక్కడ వచ్చినట్టే జగిత్యాల నియోజకవర్గానికి చెప్పాలి. అదేవిధంగా వీర్పూర్ నూతన మండలం ఏర్పడితే అక్కడికి 1,40,00,000తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఇది వాస్తవానికి కొత్త మండల కేంద్రం అని అక్కడికి వచ్చిండే. వెంటనే నేను ఆలోచన చేసి అది క్యాన్సిల్ చేయించి, మా వైద్యాధికారులు కావచ్చు, గౌరవ కలెక్టర్ గారి సహకారంతో మళ్ళీ రీటెండర్ పెట్టించి మన ఇటిక్యాల గ్రామానికి
మార్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇటువంటి సందర్భంలో రాజకీయాలకు అతీతంగా నన్ను గెలిపించిన వారు అప్పుడు వివిధ కారణాల వల్ల దూరం ఉన్నా కానీ అభివృద్ధి లక్ష్యంగా నా వెన్నంటి ఉంటున్న ఈ మండల ఇటుకాల నాయకులకు చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం కాబట్టి కొన్ని ప్రతికూల పరిస్థితులున్నా కానీ గెలిపించడం జరిగింది. మరి ఏదైతే విశ్వాసంతో నన్ను గెలిపించిన సందర్భంలో అయితే డౌన్ అని కూడా తిరగాలి ప్రభుత్వాన్ని, లేకపోతే డమ్మీ అయ్యి ఇంటికాడ కూర్చోవాలి. ఈ డౌన్ డమ్మీ కంటే డెవలప్మెంట్ చేద్దాం ముఖ్యమంత్రి గారితో కలిసి ఉండి అని చెప్పి ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులు అందరూ సహకారంతో మరి నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, పెద్దల ప్రభుత్వం ఆనాడు ఇందిరమ్మ కాలువలనే ఈ కాలువలన్నీ కూడా వచ్చాయి. తర్వాత రకరకాల కారణాలు ప్రభుత్వాలు మారినాయి, తెలుగుదేశం వచ్చింది, ఏది వచ్చినా ఇలా కాలువలు తవ్వింది ఎప్పుడంటే ఆనాడు ఇందిరమ్మ కాలువలు. మరి ఆనాడు నుంచి కూడా మా కుటుంబానికి అనుబంధం ఉన్నది. ఆ విషయం పెద్దలకి ఇక్కడ వాళ్ళకి తెలుసు. గతంలో మాజీ మంత్రులు, ఎంపీలు వస్తే మా కుటుంబానికి ఉన్న అనుబంధం, మా ఇంటికి వచ్చారు. ఇక్కడ ఉన్న నాయకులు కూడా, మా గంగారెడ్డి అన్న వాళ్ళు కూడా మాజీ మంత్రులు వచ్చారు, నా ఇంటికి కూడా వచ్చారు. అందరూ కూడా అతిథుల్లాగా వచ్చారు. సో ఆ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు యువత కూడా పెద్ద ఎత్తున నాకు సహకరించి నా గెలుపులో తోడ్పడ్డారు. అందరు కొత్త బాధ అనిపించవచ్చు, సరే ప్రభుత్వం మారంగానే ఇదండి, కానీ అభివృద్ధి లక్ష్యంగా నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి కూడా మా సోదరులకు ఇక్కడ తెలియ